ఈ జన్మకు నీకు పెళ్లి కాదు. ఇదిగో శాస్త్రి, దేని మీద ఐరన్లుకే గానీ నా మ్యారేజ్ లైన్ మీద మాత్రం వేయకో. అసలు నాకు పెళ్లి ఎందుకు కాదు? నీ పెళ్ళానికి పెళ్లి అయిపోయింది కనుక. నాకు పెళ్లి అవ్వకుండా నా పెళ్ళానికి పెళ్లి అవ్వడం ఏంటయ్యా? ఆ తెలగాడు పెళ్ళలేదు, అది నీ పెళ్ళమే. వాడు పెళ్లి చేసుకున్నాక నాకు పెళ్ళం ఏంటే? ఇదిగో ఇది గాని వాడు విన్నాడంటే నిన్ను నన్ను చెప్పించుకొడతాడు. పుట్టించుకొట్టు. ఇదిగో పెళ్లి అనేది 7 జన్మల బంధం. గత 5 జన్మలుగా అమ్మాయి నీ పెళ్ళమే. కానీ ఈ ఒక్క జన్మలోనే అమ్మాయి కాస్త కాలు జారి ముందు పుట్టింది, నువ్వు లేట్ అయ్యావు. గత జన్మలో నువ్వు కోతి, ఆ అమ్మాయి కూడా కోతే. మీ ఇద్దరు కలిసి తిరుపతి కొండ మీద కాపురం కూడా చూసుకునేవారు. అంతకుముందు జన్మలో నువ్వు కుక్క, ఆ అమ్మాయి ఆడకుక్క. అంతకుముందు జన్మలో నువ్వు దున్నపోతూ, ఆ అమ్మాయి గేదె. ఇవన్నీ రుజువంటి పంతులు. వస్తానుండు. అమ్మా 4 పువ్వులు ఏమ్మా, నీకే పెళ్లి చేసి పెడతాను. ఈ వయసులోనా? ఈ పువ్వును మంత్రం చేస్తాను, నేను చెప్పిన ఇంటి ముందు పెట్టు. ఆ ఇంటి ఆవిడ పువ్వు తీసుకుని కళ్ళకు అద్దుకుని కళ్ళ పెట్టుకుందనుకో, అది నీ పెళ్ళం. లేకపోతే కాదు. కషా విషా విశ్వం విశ్వ బ్రహ్మానందం చెవులో పువ్వా. తీసుకో. చూసావా? పువ్వును చూస్తే ఏడదైనా తల్లోనే పెట్టుకుంటది. అలాగా? ఈ పువ్వుని చేత పుచ్చుకో. పదా సరే పదా. ఆ పువ్వుని పెట్టు. మమ్మందా అవునయ్యో, నువ్వు చెప్పినట్టు నిజమే జరిగింది. అది విధవరాలని నాకు ముందే తెలుసు. అర్థమైంది కదా? ఈ జన్మలో నేను అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటే వచ్చే జన్మలో అమ్మాయి నీ పెళ్ళమై పుడుతుంది. పారడాన్ని గుర్తుపట్టలేదు చూడాలి. గుర్తొచ్చిందా? అర్థమైందా? కోతి అదే 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 అడిగితే ప్రసాదం పెట్టేదానిగా ఈ కోతి చేష్టలు ఎందుకు? ఇంత కష్టపడ్డా నా పారు నన్ను గుర్తుపట్టలేదేంటి? నేను చెబితేనేగా నీకు గత జన్మ గుర్తుకొచ్చింది. ప్రస్తుతం నీ పారు ఆ తిలక్కగాడి మాయలోనే ఉంది. ఇక లాభం లేదు. ఎంత కష్టపడైనా సరే నా పారు నేను చేరుకోవాల్సిందే. చెప్పా. అబ్బా ఏమిటండి పట్టపగలు? మంచి మూడు వస్తుంది. ఏంటి అరుపు? అంత గట్టిగా వాటేసుకుంటే నొప్పేదో. ఎవడా నువ్వు? ఎవడా నువ్వు? నా బెడ్రూమ్ లో తొంగి తొంగి చూస్తున్నావు. ఎవడా నువ్వు? నా పారు కొరకు వెతుకుంటొచ్చిన దేవదా. పారు ఎవర్రా? అది నా భార్యరా? కాదు, మన భార్య. అయ్య బాబోయ్, నిన్ను చంపుతాను. ఆవేశపడకు బ్రదర్. గత 5 జన్మలుగా మేమిద్దరం భార్యాభర్తలు. నీ పంది మొహానికి అది భార్య ఏంట్రా? కరెక్ట్ బ్రదరు. గత జన్మలో నేను పందిగా పుట్టినప్పుడు పారు ఆడపంది 25 మంది పిల్లలను కూడా కంది. అంతకు ముందు జన్మలో నేను కోతిగా పుట్టినప్పుడు పారు ఆడకోతి. మా సంతానం ఇప్పటికీ తిరుపతి కొండ మీద ఉంది. నిజంగానా? నాకు నా గత జన్మ గుర్తొచ్చిందిరా. గత జన్మలో నువ్వు కోతిగా పుట్టినప్పుడు నేను తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నప్పుడు నువ్వు నా మనీ పర్సు కొట్టేశావు. అప్పుడు నిన్ను కొట్టడం మర్చిపోయాను రా. ఇప్పుడు కొడతాను, చంపేస్తా. మళ్ళీ గత జన్మంటూ గాడిద గుడ్డంటూ ఇంట్లో అడుగు పెట్టాలంటే పాచేస్తాను రాజకీయాలు. ఏమండి ఆయన చెప్పేదంతా నిజమేనండి? ఏంటో నిజం? గాడిద గుడ్డు. ఏమండి జరిగిందేదో జరిగిపోయింది, మీరు పెళ్లి చేసుకోండి. నువ్వు ఇంకొకళ్ళ భార్య అని తెలిసాక ఎలా పెళ్లి చేసుకోమంటావు పారు? అరే దా సోసు బ్రదరు దా. నేను నీకు సౌత్ పడుతున్నా. నిన్ను చంపేస్తాను. బయట నిన్ను మీరు తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి, కొట్టాలనుకుంటే నన్ను కొట్టండి, ఆయనే అనొద్దు. ఏంటి ఏంటి వీడు నీకు ఆయన అయిపోయాడా? మీరు భర్త అయితే ఆయన ఎక్స్. ఆయన ఎక్స్ అయితే నేను జడ్డా? మాది 5 జన్మల బంధం. అయ్యి బాబోయ్. అరే నీ పొద్దుగా కత్తుంటేవరా? దీన్ని నేను ఊరుకోను, నరుకుతాను. ఒరే నీకు దండం పెడతాను రా. సౌతి బ్రదరు 10 సార్లు పిలవకురా. పై ప్రాణాలు పైన పోయేటట్టున్నారా. నీకు దండం పెడతాను రే. సరే బెదరు, నువ్వేమో అనాలనుకుంటే నన్నను, కానీ నా పారును మాత్రం ఏమి అన. నువ్వు కూడా పారనే పిలుస్తున్నావురా? అవును బెదరు, దాన్ని ఒక్క మాటన్నా నేను భరించలేను. ఓహో అలా డిసైడ్ అయిపోయారు ఇద్దరు? అవును. పారును జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకంటే నాకే. అలాగా? అవును. 2 అడుగులు కిందకైనా ఆయన 2 అడుగులు అయి చాలు.
వస్తా వెళ్ళొస్తా మళ్ళెప్పుడొస్తా రేపు సందేళ్లకొస్తా కోస్తా నీ పీక కోస్తా చూస్తానంటే నువ్వు పద లోపలికి నిన్ను తప్పుతా నిన్ను అసలు నువ్వు పద ఒరే దరిద్రుడా నీ పెట్టరా రేపు నువ్వు లేనప్పుడు వచ్చి తీసుకెళ్తా సౌజ్ బెదరా నిన్ను చంపుతా నిన్ను చంపి పాత నువ్వు ఎదురవటం నా బ్యాట్లకు అది కదయా తలుపు గడి పిల్ల నీ పిల్ల ఒకటేనట్టుగా ఇదిగో 100 చేపలు కట్టవా నేను విన్నది నిజమేనా ఎవరుగా ఎవరు చెప్పండి నీకు 5 జన్మలుగా నీ పెళ్ళం తలుపులు గడి పెళ్ళం ఒకటేనటగా ఎవరు చెప్పాడా నీకు ఈ జన్మలు కూడా నీకెందుకు చేపలు కట్టమంటే పిచ్చ పిచ్చగా ఉందా చెప్పండి అర్జెంట్ గా మీతో ప్రైవేట్ గా ఆ మాట్లాడాలి విషయం కాదు కదా ఛ! నీకు నాకు ఒకటే పెళ్ళం అనే సినిమా మీరు మన థియేటర్ లో వేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది చీలిపి ఆ తలుపులు గడి పెళ్ళాన్ని మీరు లేపుకొచ్చేట్టుగా ఈ విషయం నీకు ఈ ఊళ్ళో వాళ్ళందరికీ ఎవరు చెప్పారా అసలు నీకు నాకు బుద్ధి ఉందా లేదు నాకు బుద్ధి ఉంటే నిన్ను పాతేయకుండా నేనెట్టా ఊరుకుంటాను రా ఈ విషయం తెలుసా నీకు నాకు పెచ్చెక్కింది కూరగాయలతో స్నానం చేస్తా నీకు నాకు పెచ్చెక్కింది నేను భరతనాట్యం చేస్తున్నాను నాకు కూచిపూడి కూడా వచ్చు నేను రోడ్డు మీద పరిగెడుతున్నాను ఆహాహా ఓహోహో ఏంటి బాధపడుతున్నావంటే ఏమండి 2 రోజులుగా కనిపించడం లేదండి ఎవరు ఆయనే ఎక్స్ గారు ఎక్స్ అంటే ఆ దున్నపోతుగాడేనా ఓరేని వాడు నా పాలిట ఫాక్స్ గాడే వాడి పేరుతో ఉంటే నిన్ను చెప్పు దగ్గర కొడతాను ఊరుకోండి మనం చేసుకున్న పాపం వల్లే మనకు పిల్లలు పుట్టలేదు మనకి పిల్లలు పుట్టకపోవటానికి కారణం పాపం చేసుకోవటం కాదే మనం అసలు ఏమి చెయ్యకపోవటం పద చెప్తా పద ఏమంటే తిలక్ గారు తొందరగా వస్తారా ఈవేళ శివరాత్రి కంటిన్యూస్ షో చేయాలి నేను అదే పని మీద ఉన్నా వేసుకో నీ కలెక్షన్ నా జేబులో వేసుకుంటా ఇప్పుడు మగోండని నిరూపించా నేను తండ్రిని కాబోతున్నాను నా పెళ్ళం గర్భవతయింది నా కొడుకు పుట్టబోతున్నాడు ఎలా చిరగ్గాడి పెళ్ళం గర్భవతయింది కదా ఆహా అదృష్టవంతుడు అంటే నువ్వే అన్న నీకు పుట్టబోయే పిల్లాడు కూడా నీ అంత అందంగా ఉండాలిరా వద్దు నీలాంటి కొడుకు నాకొద్దు అమ్మా దేవుడా అర్చన చేయండి నాకు అర్చన చేయండి నక్షత్రం రోహిణి నాది రోహిణియే పేరు పారు వారు భర్త పేరు తిలక్ తిలక్ అవును బెదరు ఏది ఏమైనా ఈ జన్మకు పారు నీ భార్యే నేను పరాయి మగాన్ని ఆమె గర్భవతి అయ్యాక కూడా తప్పుడు ఆలోచనలు పెట్టుకుంటే నేను మనిషిని కాదు మీ ఆవిడ పన్నంటి బిడ్డను కనాలి మీరు సుఖంగా కాపురం చేసుకోవాలి నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా మాకు మంచి జరిగింది థ్యాంక్స్ రా అన్నయ్య అసలు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు 7 జన్మల ఫిట్టింగ్ పెట్టింది నేనే ఆ? అమ్మో, అయ్యబాబోయ్, ఒరేయ్, ఓయ్, అయ్యో, వచ్చేసింది, అయ్యబాబోయ్, అమ్మో, ఆ, అయ్యబాబోయ్, ఆ, అమ్మ, అయ్యబాబోయ్, ఒరేయ్, అయ్యబాబోయ్, చచ్చాను, అయ్యో, అమ్మో, అమ్మో, బాబు, అయ్యో, అమ్మ, అయ్యబాబోయ్, ఒరేయ్, ఒరేయ్. అయినా పెళ్లి చూపులకు పట్టు చీర కొబ్బరికాయ ఎందుకురా ఎల్ల నచ్చితే వెంటనే తాంబూలాలు ఇచ్చేసుకుందామని ఎక్కడికి పెళ్లి చూపులుగా అడిగి తెచ్చావా నీ లుక్కు తాగలయ్యా ఎవరమ్మాయి మనూరు కాదులే పొరుగురు తప్ప తిప్పారా కూతురా అమ్మో దాని మీద కూడా లుక్ వేసావా నీ లుక్కులో నిప్పులు పోయా నేను లుక్ వేయడం కాదు కానీ పెళ్లి చూపుల్లో అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి వెళ్ళండి నాకు తెలుసులేవా నీ సన్నూరు మూసుకో ఏమండే కప్ప తిప్పారావు గారు వెళ్ళితేనా చూపులేకండి ఆ అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి రేపు గంగిరెద్దు మంచి ఎక్కను తల్లి నా పిల్ల ఎటు తల్లి అమ్మాయి గారు సిగ్గుపడకుండా చూసుకోండి అయ్యా రండి బాబు రండి ఏం? దయచేయండి లోపల రండి నమస్కారం రండి బాబు కూర్చోండి అమ్మాయి ఏమండే నీకున్నది ఒకే రేషన్ కార్డు కదా ఇద్దరికి సరిపోతుందా మీరు ఉండే అమ్మా అబ్బాయిని చూడమ్మా నాకు సిగ్గేస్తుంది వద్దమ్మా వద్దు సిగ్గుపడద్దమ్మా అబ్బా అదేమిటండి ఆడపిల్లకి సిగ్గే సింగాను కదా పండేమండి అది మిగతా ఆడపిల్లల విషయంలో మా అమ్మాయికి కాదు పాప నీ పేరేంటి శోభన
అయ్యో నాకు శోభనం అని వినిపిస్తుంది ఏంటి? నాన్న నాకు సిగ్గేస్తుంది. వద్దు, ఆనందపడు, ఆశ్చర్యపడు, కావాలంటే పెళ్లి కొడుకు ఒళ్ళో పడు, అంతేకాని సిగ్గు మాత్రం పడకమ్మా. లేచి లోపలికి వెళ్ళమ్మా. అయ్యో ఆగండి, నచ్చానో లేదో నా ముఖం చూసి చెప్పమనండి. వద్దండి, అమ్మాయి సిగ్గుపడిపోతుందండి. పర్లేదమ్మా, బాగా చూసే చెప్పు. అయ్యయ్యో పెళ్లి కొడుక్కి డ్రాయర్ లేదు. నాన్న నాకు సిగ్గేస్తోంది. ఏమండి, ఈ ఇంట్లో కుక్కలు గాలి ఉన్నాయా? ఏమండి, ఎవడో కుక్కలు పట్టుకునేవాడు వచ్చాడు, వచ్చి చూడండి. అబ్బా నాన్న, ఆయన కుక్కలు పట్టుకునేవాడు కాదు, మా కాలేజీ ప్రిన్సిపాల్. రండి ప్రిన్సిపాల్ గారు. నమస్కారం సార్. ఏమిటి ఇంత దూరం వచ్చారు? మీ వాడు మా కాలేజీలో అన్నిట్లోనూ ఫస్ట్ వస్తున్నాడు, అందుకని ఈ కప్ అండ్ సాసర్ ప్రెజెంట్ చేద్దామని వచ్చాను. మరి ఇంత చిన్న కప్ప? ఏమండి, అలా తీసి పారేకండి, కప్పు చిన్నదైనా కాపీ ఎక్కువ పడద్దే, ఇది కాఫీ కప్ప. దానికి కూడా పనుకోద్ది. ప్రిన్సిపాల్ షీట్స్ ని కప్పు శాస్త్రం అంటారనే. కూర్చోండి. ప్రిన్సిపల్ గారు, మా వంశంలో చదువు రుచి మళ్ళీ ఈడు ఒకడేనండి. ఈడు ఇంకా గొప్ప గొప్ప చదువులు చదవాలని నా ఆశ. అబ్బా, కాజాలు రుచి చేయటం నాకు ఇప్పుడే తెలిసింది. ఏమండి, ఇవి ఎలా చేస్తారో చెప్తే రేపటి నుంచి మా క్యాంటీన్ లో. ప్రిన్సిపాల్ ఏదో చెప్దామని వచ్చి ఏదో చెప్తున్నారు మీరు. అవును, ఏమండి, గొప్ప చదువులు చదవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. మీ వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలంటే ఒక హోండా మోటార్ సైకిల్ కొని ఇవ్వాలి. చదువుకి మోటార్కి సంబంధం ఏమిటండి? ఉందే, మోటార్ ఉంటే స్పీడ్ గా రొబ్బొచ్చు, టైంకి దోశలు వేయొచ్చా. ప్రిన్సిపాల్ అన్నయ్య. ఏంట్రా? అన్నయ్య, నువ్వైనా నాతో చెప్ప. నేను చెప్తాగా. అవును బాబాయ్, మోటార్ సైకిల్ ఉంటే తొందరగా కాలేజీకి వెళ్ళొచ్చు, రావచ్చు, చదవడానికి కూడా ఎక్కువ టైం ఉంటుంది. ఒరే ప్రిన్సిపాల్, మేకసరికి వాడానికి మంచి డిమాండ్ ఉందండి, జాంగ్రీకి మైసూరు పాకి గిరాకీ లేదండి, అందుకే ఆ కాజాల సీలో తమరు చెప్తే. ప్రిన్సిపాల్ అమ్మ, ఏంటమ్మా ఇది? నేనేం చెయ్యండి, రోలు చూడగానే వచ్చి కూర్చున్నాడు. అమ్మో,